పూరా లోకల్. కానీ ఏ విధంగా ఉంది ఖైరతాబాద్ 30 years కి ఇప్పటికి? నేను ఎక్స్ ఆల్విన్ ఎంప్లాయ్. నేను ఆల్విన్ లోనే వాచ్ డివిజన్ లో సూపర్వైజర్ చేశాను. ఇంకా ఈ గవర్నమెంట్ కంపెనీస్ అన్ని వీళ్ళు పొలిటికల్ లీడర్స్ కుమ్మక్క అయిపోయి అంతా పిఆర్ఎస్ ఇచ్చేసారు. మా ఎంప్లాయీస్ కూడా 3000 ఎంప్లాయీస్ డెవలప్మెంట్ అవ్వాల. ఏ పొలిటికల్ కూడా డెవలప్ చేయలేదు ఆల్విన్. ఇక్కడ మరి ఈ ఎమ్మెల్యే మరి గెలిచాడు, మళ్ళీ పార్టీ మారాడు. పార్టీ మారగా ఈ కోర్టులో అన్ని ఆయన గొడవలు అయ్యి ఉన్నాయి, కేసు నడుస్తున్నాయి. ఇంకా డెవలప్మెంట్ ఆయన ఏం చేయట్లేదు. ఇప్పుడు ఇప్పుడు ఈ 2 years అయితే ఏం చేయట్లేదు. మరి విజయారెడ్డి గారు కార్పొరేటర్ గారు రోడ్లు అవి చూస్తున్నారు. రూలింగ్ గవర్నమెంట్ ఆమ్ పార్టీయే కదా, అందుకని విజయారెడ్డి గారు, పి జనార్దన్ రెడ్డి గారు డాక్టర్ చూస్తున్నారు. దానం నాగేంద్ర గారు కూడా పార్టీ మారిన తర్వాత కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ మంచిగా ఏం చేయలేదా? ఏం లేదు, మాకు ఎక్కడ ఏం కనపట్లేదు. మాకు డెవలప్ ఆయన చేసే గెలిచిన తర్వాత ఇప్పుడు కనిపించలేదా? ఇంకా ఆయన కోర్టు కేసులు జరగడం సరిపోతుంది. ఏమని చెప్తాడు? సిటీని డెవలప్మెంట్ చేసేది ఏముంది? ఇంకా ఆల్రెడీగా కొద్దిగా చేశారు. అందుకనే టీఆర్ఎస్ గవర్నమెంట్ లో సిటీలోని ఎమ్మెల్యేలను గెలిపించారు టీఆర్ఎస్ అని. ఆ గెలిచిన వాళ్ళు కూడా మళ్ళీ రూలింగ్ పార్టీ ఏది వచ్చిందో ఆ దాంట్లో జంప్ చేసేసరికి కేసు నడుస్తుంది. కేసు కూడా ఓడిపోయినట్లున్నారు అనుకుంటా. లేదు, నడుస్తుంది. రాజీనామా చేస్తారట. రాజీనామా చేస్తే మరి చెప్పలేము. మరి ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలు ఆయన ఒక్కడే చేస్తున్నారా? ఇంక 3-4 ఉన్నారు అనుకుంటా. ఇంకా కడియం శ్రీహరి, దానం నాగేంద్ర. ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రజల్ని డెవలప్మెంట్ చేసేది ఏముండదు. నిరుద్యోగ సమస్య ఎక్కువైంది. అంటే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయింది. గవర్నమెంట్ కంపెనీస్ సెక్టార్స్ కంపెనీస్ ఏం రావట్లేదు. దాని గురించి ఖైరతాబాద్ లో ఏమున్నాయి సమస్యలు? అంటే సమస్యలన్నీ ఏముండే రోడ్లే వేస్తారు. రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్, పైప్ లైన్స్, చిన్న చిన్న పైప్ లైన్స్ ఓవర్ఫ్లో అవుతున్నాయి. దాని డయామీటర్ పెంచాలా పైప్ లైన్స్. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఎక్కువ అయిపోయేసరికి మెంబర్స్ ఎక్కువ ఉంటారు ఫ్లోర్కి. దానికి పైప్ లైన్ కూడా పెంచట్లేదు. వాళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళు చెప్పకుండా ఈ పొలిటికల్ లీడర్ ఇన్వాల్వ్మెంట్ కాకుండా మున్సిపాలిటీ వాళ్ళు కూడా చేయాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు పట్టించుకోవట్లేదు. పొలిటికల్ లీడర్ సపోర్ట్ ఉంటేనే వాళ్ళు చేయగలుగుతున్నారు. అదేంటో మరి ఆ సిస్టమ్. వాళ్ళు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళే చేసుకోవాలి. వాళ్ళు చెప్తే మా గల్లీలో లీడరు బీజేపీ అంటారు, కాంగ్రెస్ అంటారు. పార్టీతో సంబంధం లేదు వాళ్ళకి. ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు దీన్ని ఏ విధంగా చేయట్లేదు వాళ్ళు. ఇంకా రేవంత్ రెడ్డి గారు అన్ని ఫండ్స్ అన్ని అయిపోయిన తర్వాత ఆయన ఏం చేయగలుగుతాడంట? ప్రీవియస్ గవర్నమెంట్ పర్వాలేదు. ఆయన రేవంత్ రెడ్డి గారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిగా ఫండ్స్ తీసుకురావడం, మెట్రో ఫాలోఅప్ చేస్తున్నారు. ఇప్పుడు నిన్న 2000 కోట్లు ఏదో ఆదాయం వచ్చిందంట హెచ్ఎండిలో. మరి దాన్ని ఏదో వేరే చోటకి వేరే ఇంటర్నల్ గా ఏమన్నా ఫండ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము, కొన్ని స్కీమ్స్ ఆర్టీసీది ఒకటి ఉమెన్స్ కి. అంటే ఉమెన్స్ అంటే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఇవ్వాలి అది ఫ్రీ బస్ అని. కానీ డిపెండ్ ఆధార్ కార్డు ఒకటి చూడాలి బేసిక్ గా. అరే ఐఏఎస్ కొడుకులు యూజ్ చేసుకుంటున్నారు బస్సు, డాక్టర్ కొడుకులు లేడీస్ ఉపయోగించుకుంటున్నారు. దాన్ని స్క్రూటినీ చేయాలి. యాజ్ పర్ ఆధార్ కార్డు వాళ్ళకి ఎంత రేషన్ కార్డు, ఇన్కమ్ ఎంత అవుతుంది. కొంతమంది వైట్ కార్డులు ఉన్నాయి. ఆ వైట్ కార్డులు కూడా కొంతమందికి ఇవ్వకుండా ఉండాలి వాళ్ళ ఇన్కమ్ బట్టి. డబ్బులు ఉన్నోళ్ళకి, అపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళు కూడా వైట్ కార్డు ఇస్తున్నారు. అది నా పాలసీ. అది గవర్నమెంట్ అది అన్ని చూసుకొని డెవలప్మెంట్ గవర్నమెంట్ రన్ చేయాలి. కానీ ఆవిడ పొలిటికల్ లీడర్లు సపోర్ట్ తీసుకొని చేస్తే అది నడవదు. ఖైరతాబాద్ విషయానికి వస్తే దానం నాగేంద్ర గారు కాకుండా ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిడేట్ అంటే ఎవరున్నారు? పార్టీ పరంగా ఇంకా మరి చెప్పలేము. పబ్లిక్ డిసైడ్ చేస్తారు ఈ విషయం. పబ్లిక్ ఎట్లున్నారంటే ఈయన ఎన్నిసార్లు పార్టీ మారుతున్నారు, బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేస్తాయి ఆటోమేటిక్. మరి నా ఉద్దేశంలో అదే ఉంది. మరి తక్కిన మెంబర్స్ మైండ్ సెట్ ఎట్లుందో చెప్పలేదు. అది తప్పది. పార్టీని మారకూడదు. నువ్వు నీ పార్టీ రాలేదు, ఇంకొక ఇప్పుడు వేరే పార్టీ వచ్చింది దాంట్లో జంప్ చేయడం అది పద్ధతి కాదు. ప్రజలతో ఎన్నుకోబడిన తర్వాత ప్రజలు చెప్పినట్లు వినాలా. మళ్ళీ పార్టీ ఎన్నిసార్లు మాట్లాడారు? టీడీపీ మార్చాడు, కాంగ్రెస్. ఇదేం పద్ధతి ఉందా? అంటే మేము పిచ్చోళ్ళం జనాలు అన్నట్లు వాళ్ళకి. వాళ్ళ దృష్టిలో ఏ పొలిటికల్ లీడర్ సరే, ఏ ఎమ్మెల్యే సరే, నేను చెప్పేది ఒకటే. ఇప్పుడు కేసీఆర్ ప్లాన్ చేశాడు గవర్నమెంట్ పడకూడదు అని, ఆయన వల్ల అవలా.
మరి పబ్లిక్ డిసైడ్ చేస్తారు రేపు మరి బై ఎలక్షన్స్ అంటే ఇప్పుడు పబ్లిక్ ఫండ్స్ వేస్ట్ చేసుకుంటున్నారు వీళ్ళు, మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేయటము ఇదంతా చాలా తప్పది, చాలా పద్ధతి. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతాయి, అది ఎవరి మీద పడుతుంది? పబ్లిక్ మీద పడుతుంది. అంటే మీ అయితే ఆస్తులు అన్ని డెవలప్ చేసుకుంటారు, భూ కబ్జాలు చేస్తున్నారు. కేసీఆర్ ఫ్యామిలీ అన్ని చేసింది, ఏం చేశారు వాళ్ళు? ఒక 5 సంవత్సరాలు మంచి పరిపాలించారు. వీళ్ళు ఇంటర్నల్ గా వాళ్ళ ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ ఎక్కువైపోయినాయి. కవిత గారు లిక్కర్ స్కామ్, వీళ్ళ భూ కబ్జాలు, కేటీఆర్ కేటీఆర్ కూడా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. తప్పు కదా మరి? అంటే ఒకసారి జై తెలంగాణ అన్నాడు, ఇంకా వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఆంధ్ర వాళ్ళని కాదు, అవుట్ సైడ్ స్టేట్స్ వచ్చిన వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు ఈ మధ్యన ఓల్డ్ సిటీలో మార్వాడీస్ గో బ్యాక్ అన్నారు. అంటే ఎవరు ఇక్కడ మరి? ఇప్పుడు అన్ని స్టేట్స్ హెడ్ క్వార్టర్స్ లో అన్ని స్టేట్స్ వాళ్ళు ఉంటున్నారు. దానికి తప్పేమి లేదు. మనం రేపు బెంగళూరు వెళ్తాం, బెంగళూరు మన వాళ్ళు కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు. అది తప్పేమి లేదు. అది మీరు ఇక్కడ మరి కష్టపడి పని చేయాలి తీరు, అందుకని వాళ్ళు వస్తున్నారు. ఈవెన్ లేబర్ కూడా వస్తున్నారు ఇక్కడ. కాబట్టి పొలిటికల్ పార్టీస్ కూడా అలా ఉండాలి. నాకు వాళ్ళ సపోర్ట్ ఉంది, వీళ్ళ సపోర్ట్ ఉంది అంటారు. ఆ బేసిక్ గా నాది ఖమ్మం డిస్ట్రిక్ట్, ఇక్కడ సెటిల్ అయిపోయాను నేను. ఇక్కడ మళ్ళీ ఒకవేళ దానం నాగేంద్రకి ఛాన్స్ ఇస్తే ప్రజలు ఆయన వైపు చూస్తారనిపిస్తుంది. నాకు చెప్పలేము, ఐ కాంట్ సే. నా వరకు అయితే నా నమ్మకం లేదు. అన్నిసార్లు పార్టీ లేదు, అన్ని వరకు. నెక్స్ట్ నా ఇంకో పాపం విజయారెడ్డికి ఒక ఛాన్స్, విజయారెడ్డి గారికి ఒక ఛాన్స్ ఇస్తే మంచిదని. చేస్తారు, ఛాన్స్ ఇస్తే ఎన్నోసార్లు ఫైట్ చేసింది. లాస్ట్ టైం ఫస్ట్ వాళ్ళ బ్రదర్కి ఇచ్చారు జూబ్లీ నుంచి, ఆయన హ్యాండిల్ చేయలేకపోయాడు. పబ్లిక్ ఇప్పుడు నవీన్ యాదవ్ గారు కూడా వాళ్ళు మంచి యూత్ లో ఉన్నారు. యూత్కి ఇవ్వాలి కొద్దిగా ప్రిఫరెన్స్. మన అంతకుముందు బీజేపీ నుంచి ఉన్నారు, అతను రెడ్డి అని పేరు రామచంద్ర రెడ్డి, ఆయన కూడా వేస్ట్. ఆయన కూడా ఇచ్చారు, 2-3 సార్లు ఛాన్స్ ఇచ్చారు అనమాట, 2 సార్లు గెలిచారు అనమాట. ఇప్పుడు అంత లేదండి. రూలింగ్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ కాంగ్రెస్ వస్తుంది. మళ్ళీ ఈ అభ్యర్థి దాంట్లో ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నవీన్ యాదవ్ గెలవడం చాలా గ్రేట్. నేను ఎక్స్పెక్ట్ చేశాను 30,000 మెజార్టీ వస్తుంది. 24,000 హ్యాపీ. అలాంటి యూత్కి ఇవ్వాలి. అలాగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే వాళ్ళ ఫాదర్ ఎక్స్ మినిస్టర్ చేశారు, కానీ జనార్దన్ రెడ్డి గారు మా ఆల్విన్ కి ఆల్విన్ సూపర్వైజర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చేశారు, ప్లస్ వర్కర్స్ కూడా ప్రెసిడెంట్ చేశాడు. ఏదైనా బాత్రూమ్ ఓపెన్ చేయాలి, బాగా పని చేస్తారు. ఇప్పుడు సిటీలో ఏం వర్క్ ఉంటుంది ఎక్కువ? డ్రైనేజీలు, రోడ్స్, న్యూ రోడ్స్ శాంక్షన్ చేయడం, ఇవన్నీ చేశారు బాగా. ఎవరైనా రోడ్లు కావాలి అన్ని మున్సిపల్ వాళ్ళ దగ్గరికి ఫాలో చేశారు. రావాలి. ఇప్పుడు ఇక్కడ రావట్లేదు, ఇక్కడ హైదరాబాద్. అప్పుడు కాన్స్టిట్యూషన్ కూడా పెద్దది ఆయన ఉన్నప్పుడు. ఎక్కడ శ్రీలింగంపల్లి వరకు ఉండేది అరౌండింగ్. మరి నాకు కొద్దిగా ఐడియా లేదు. కానీ ఉన్నారు కదా కాంగ్రెస్ లో రాజు యాదవ్ అని, రోహిత్ అని, ఇలా వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ మాటలు కూడా కట్టేశారు. ఎక్కడ రాజు? ఇక్కడ మనది నాకు వీళ్ళిద్దరు అయితే నోటెడ్. రామచంద్రారెడ్డి బీజేపీ, కాంగ్రెస్. మరి ఏ పార్టీలో ఉన్నారో దానిలో నాకు తెలీదు. మన విజయారెడ్డి గారే తెలుసు. విజయారెడ్డికి మరి ఆ సీట్ ఇస్తారు లేదా చెప్పలేము మనం, అది ఇంటర్నల్ మ్యాటర్ అంతే.